ఏపీలో ఇసుక ధరలు అధికంగా ఉండడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవని పరిస్థితి నెలకొందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని, సినరేజీ ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్తుందే కానీ ఆచరణలో కనిపించడం లేదు అన్నారు. ధరల్లో వ్యత్యాసం కూడా ఉండడం లేదన్నారు బొత్స. కూలే కాకుండా, తాపీ మేస్త్రే కాకుండా, ప్లంబరే కాకుండా, రాడ్ బైండింగ్ చేసేవారే కాకుండా సుమారు 25 యాక్టివిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి గత 117 రోజులుగా అగమ్యగోచరంగా ఉంది. 10 రోజులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. ఇసుక ఫ్రీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సేనరైజ్ ఆ అమౌంట్ ఏదైతే తగ్గాలి కదా, అది న్యాచురల్ కదా. అది తగ్గకపోతే ఏమనుకోవాలి, మరి ఎక్కడికి వెళ్తుంది అది?